హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఎప్పుడైనా ఈ యొక్క యోనో ఎస్బీఐ యాప్ లాగిన్ చేయాలంటే ఇక్కడ మనం ఎంపిన్ ఇచ్చి మనం లాగిన్ అవుతాం కదా. కానీ ఈ యొక్క ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అంటే మీ యొక్క ఎంపిన్ అనేది ఎక్స్పైర్డ్ అవుతుంది, చేంజ్ చేసుకోండి అని చెప్పేసి. ఈ వీడియోలో నేను ఈ యొక్క ఎంపిన్ అనేది ఎలా చేంజ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన యొక్క యోనో ఎస్బీఐ యాప్ అనేది ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎంపిన్ ఇచ్చి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత దీని మీద ఒక పాపప్ మెసేజ్ వస్తుంది, అది కూడా చూపిస్తా. నేను ఎంపిన్ ఇచ్చి లాగిన్ అయితే అవుతున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, చేంజ్ ఎంపిన్ సూన్, యువర్ ఎంపిన్ ఈజ్ అబౌట్ టు ఎక్స్పైర్, టు చేంజ్ ఎంపిన్ గో టు ది సెట్టింగ్స్ అని చెప్పేసి ఇక్కడ రావడం అయితే జరిగిందనమాట. దీనికి మనం ఎంపిన్ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే సింపుల్ గా మనం ఏం చేయాలి, ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మై సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చేంజ్ ఎంపిన్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ నుంచి మనం పిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫేస్ ఐడి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎనేబుల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం ఎంపిన్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి ఇక్కడ చేంజ్ ఎంపిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఎంటర్ కరెంట్ ఎంపిన్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఎంటర్ న్యూ పిన్, కన్ఫర్మ్ న్యూ పిన్. ఈ యొక్క పిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ యొక్క పిన్ మనం ఎంటర్ చేసే ముందర గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వకూడదు. తర్వాత వచ్చేసి సీక్వెన్స్ లో కూడా ఇవ్వకూడదు. అంటే 1 2 3 4 5 6 అట్లా ఇంతకుముందు పెట్టుకున్నటువంటి ఎంపిన్ కూడా ఇందులో పెట్టకూడదు. అంటే కొత్త ఎంపిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. అలాగే 3 నెంబర్స్ కంటిన్యూగా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ గా 333 అని 555 అని ఇలాగా కూడా కంటిన్యూగా కూడా ఉండకూడదు. ఇలా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకొని ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి మనం పాత ఎంపిన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను పాత ఎంపిన్ ఇస్తున్నా. ఇలా పాత ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కొత్త ఎంపిన్ ఇవ్వాలి. ఇలా కొత్త ఎంపిన్ ఇచ్చిన తర్వాత సేమ్ కన్ఫర్మ్ న్యూ పిన్, ఇక్కడ సేమ్ అదే పిన్ ఇవ్వాలి. ఇలా కన్ఫర్మ్ న్యూ పిన్ కూడా మనం కంప్లీట్ గా ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఎంపిన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, ఫర్ సెక్యూరిటీ పర్పస్ ప్లీజ్ లాగిన్ టు యువర్ అకౌంట్ అగైన్ టు యాక్సెస్ యోనో అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకు SMS కూడా రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా లాగిన్ టు యోనో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పాత ఎంపిన్ ఇక్కడ ఎంటర్ చేయకుండా ఇప్పుడు మనం ఏదైతే కొత్త ఎంపిన్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పిన్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను కొత్త పిన్ అనేది ఇస్తున్నా. ఇలా కొత్త పిన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్ గా యోనో యాప్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇలాగా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఎంపిన్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంటే మాత్రం మీరు ఈజీగా ఎంపిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా యోనో యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దానికోసం కూడా ఒక పర్టికులర్ వీడియో అయితే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.